వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం ఏపీ న్యూస్ లోకల్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన బత్తలపల్లి మండలంలో మహాత్మా జ్యోతిరావు పులే ఆ యొక్క స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ చేసినటువంటి పనులు గురించి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బత్తలపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందనమాట. ఆమె హెడ్ మాస్టర్ వచ్చేసి వైసీపీ క్యాండిడేట్. సో ఆమె చేసినటువంటి దుర్మార్గాల గురించి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా మండిపడడం జరిగిందనమాట. సో దాని గురించినే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండిపడినటువంటి మాటలు ఎలా మాట్లాడారో వాళ్ళ ఆవేదన పిల్లల గురించి, అంటే స్కూల్లో ఫుడ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వారం చికెన్ పెట్టడం కావచ్చు, ఆమె చేసినటువంటి దుర్మార్గమైన పనుల గురించి వాళ్ళు మండిపడడం జరిగిందనమాట కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సో దాని గురించి అయితే వీడియో చేశాను. ఆ వీడియో ఇప్పుడు మీకు వినిపిస్తాను. సో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినండి. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగాను. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వీడియోను. ఓకేనా? బత్తలపల్లిలో ఉండే మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాలలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ఆమె పోస్టు నియామకాల్లోనూ, తర్వాత ఈ మిడ్ డే మీల్స్లోనూ, అంటే భోజనంలో పెట్టడంలోనూ అక్రమాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇంకోటి ఏమంటే ప్రతి పిల్లవాని దగ్గర డబ్బులు వసూలు చేస్తామని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. తర్వాత నిన్న ఎలక్షన్ ఆమె కారణంగానే పోస్ట్పోన్ అయ్యాయి. ఆమె ఒక పాఠశాల ప్రిన్సిపాల్గా కాకుండా ఒక రాజకీయవేత్తలాగా మాట్లాడుతుంది. మేము కొంతమంది సభ్యులు పేరెంట్స్ పోయి మీ ఎలక్షన్ జరపాలని చెప్పేసి వాళ్ళతో లోపలికి మేము బయట ఉన్నాము యాక్చువల్గా. కానీ ఆ సమయంలో ఇంకొక వర్గం రావాలా ఉండండి అని చెప్పేసి ఆమె వర్గాలు విభజిస్తూ రాజకీయం మాట్లాడుతుంది. ప్రిన్సిపల్స్ రాజకీయాలు చేయడం అంత మంచిది కాదు. అసలు గతంలో ఉండేటువంటి చైర్మన్లు చాలా అక్రమాలు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. అవి ఆ అక్రమాలను కాపాడడం కోసమే ఈ మరలా అదే చైర్మన్ని మరలా నియామకం చేసుకోవాలనే ఉద్దేశం చేత అదే పనిగా ప్లాన్డ్గా వాళ్ళు వచ్చే వరకు ఆగి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అంతా మొదలు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ అనుకోకుండా నిన్న ఈ కోరం లేకపోవడం వలన నిన్న ఈ స్కూల్ కమిటీ ఎన్నికలు అనేది వాయిదా పడింది. బత్తలపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలో గతంలో ఉన్నటువంటి చైర్మన్ గొడవల్లపల్లి చంద్రశేఖర్ ఆయన ఎంత చేశాడంటే సీట్ల పిల్లల కోసము ఉన్నది ఏది బీసీల కోసం సపరేట్గా పెట్టింది. దాంట్లో పిల్లల సీట్లు కావాలంటే దాంట్లో డబ్బు, దాంట్లో 4 వాటాలు. మేము లీడర్స్ అని చెప్పుకుంటున్నారు ఇక్కడ బత్తలపల్లిలో ఇంతకుముందు పోయిన వాళ్ళు లీడర్స్ అని. వాళ్ళకి ఎంత వాటా పోయింది అయినా చెప్పాలి సమాధానం. తర్వాత పిల్లలకు వచ్చే చికెన్లో, అన్నంలో, పాలల్లో, గుడ్లల్లో ప్రతి ఒక్క దాంట్లోనూ ఎవరికి ఎన్ని వాటాలు పోయినాయో చంద్రశేఖర్ చెప్పాలా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రశేఖర్ది. అలాంటి వారిని అసలు మేము ఉపేక్షించము. అలాంటి వారిని ముఖ్యంగా ఏమంటే అక్కడ పిల్లలకి వాళ్ళకి మంచి నాణ్యతమైన ఫుడ్డు, మంచి టీచింగు ఇలాంటివి మేము కోరుకుంటాం. కానీ అలాంటి రౌడీ మొక్కల్ని మేము ఇలాగా చైర్మన్లుగా మేము నామినేషన్ వేస్తాము, కోర్టు వేస్తామంటే అలాంటి వారిని మేము రానేము, జరగనేము. ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారు కండువా మాత్రం కప్పుకోలేదు అంతే. ప్రతిపక్షంలో వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకోలేదు అంతే. ప్రిన్సిపాల్ గారు ఏకపక్షంగా మాట్లాడడం సమంజసం కాదు. మొత్తం స్టాఫ్ అంతా కూడా మార్చేసి చైర్మన్ కూడా అలాంటి వాళ్ళకి తావిపోకుండా చేయాలని కోరుకుంటున్నాను. గతంలో జరిగిపోయిన హయాంలో, వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు ఇప్పటికి కూడా తోడటానికి ఎన్నో ఉన్నాయి. ఆ తోడటానికి నియామకాలు గతంలో జరిగిపోయినవి టీచర్ పోస్టు, నాన్ టీచర్ పోస్టు నియామకానికి, టీచర్ పోస్టుకు ₹1,00,000, నాన్ టీచర్ పోస్టుకు 50,000 చొప్పున ప్రతి ఒక్కరూ దీంట్లో ఈ నాయకులు వచ్చేసి చాలా అక్రమంగా వసూలు చేయడం జరిగినది. గతంలో వచ్చేసి ఈ ఫుడ్ వ్యవహారంలో అయితేనేమి, ఈ చికెన్ వ్యవహారంలో అయితేనేమి పిల్లలకు
ఆహారం పెట్టే వ్యవహారాల్లో భారీ కుంభకోణంతో అక్రమాలు జరిగినాయి. గతంలో ఉండే స్కూలు సంబంధించిన వాళ్ళలో చాలా అక్రమాలు జరిగినాయి. కాబట్టి దీన్ని చాలా ఇదిగా బయటికి తీయాల్సిందిగా దాన్ని కోరుతున్నాము.